నగర వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వర్షానికి రోడ్లపైకి వర్షపు నీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరికొన్ని చోట్ల రోడ్లపై చెట్లు విరిగి పడడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా హైదరాబాద్ ప్రతినిధి రాజు అందిస్తారు. రాష్ట్రంలో గత 3 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో కూడా గత 3 రోజులుగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక్కడ మొత్తం హైదరాబాద్లో రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. గంటల తరబడి ట్రాఫిక్ బారులు తీరుతున్నాయి వాహనాలన్నీ కూడా. సో మనం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ మనం బంజారాహిల్స్లో ఉన్నాం ప్రస్తుతం. ఇక్కడ చాలా వరకు అయితే ఇక్కడ చాలా మంది కొందరైతే మధ్యాహ్నం టైంలో రోడ్ల మీదకి కూడా రావడానికి కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది. ఈ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఆఫీసులకు వెళ్ళేవారు, ఇతరుల కొందరు పనులకు వెళ్ళేవారు కూడా తమ పనులను వాయిదా వేసుకుంటున్నారు. దీనికి సంబంధించి అధికారులు కూడా ఇప్పటికే సర్కులర్ జారీ చేయడం జరిగింది. ప్రజలు కూడా అత్యవసరం అయితే తప్ప ఇంట్లోంచి బయటకు వెళ్ళొద్దు అని కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలలకి ఇప్పటికే 2 రోజుల పాటు సెలవులు కూడా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేసిన పరిస్థితి ఉంది. హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని జోన్లకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా 21, 22, 23 తారీఖులు అంటే రాగల 3 రోజుల పాటు ఈ వర్షాలు అనేవి కంటిన్యూ అవుతాయి. ఈ రోజు ఇంకా భారీ వర్షం పడే అవకాశం ఉంది అని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి 2 రోజుల పాటు భారీ వర్షాలు, తర్వాత చివరి రోజు మోస్తరు వర్షం ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులు కూడా దీంతో పాటు అప్రమత్తమయ్యారు. ఎక్కడా కూడా శిథిలాలు అంటే పాత భవనాల దగ్గర ఎవరు నిలబడొద్దని, అలాగే రోడ్డు దగ్గర ఉన్నటువంటి రోడ్డు పైన స్తంభాలను కూడా, విద్యుత్ స్తంభాలను కానీ ఏ విధమైన స్తంభాలను కూడా ఎవరు టచ్ చేయొద్దని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా జారీ చేస్తా ఉన్నారు. అదేవిధంగా హెల్ప్ లైన్ నెంబర్ కూడా జారీ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులు ఎమర్జెన్సీ ఉంటే ఖచ్చితంగా కాల్ చేయాలి, ఏ అవసరం ఉన్న అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పి కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే వాగులు వంకలు నిండి సో మొత్తము అదేవిధంగా గోదావరి నది కూడా ఉగ్రరూపం దాలుస్తుందని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఈ వర్షాలు ఇంకా 3 రోజులు ఉంటాయని చెప్పి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. అయితే జిహెచ్ఎంసీకి 60కి పైగా ఫిర్యాదులు ఇప్పటికే ఈ వర్షానికి సంబంధించి అందాయని చెప్పి కూడా మనకు తెలుస్తూ ఉంది. మాదాపూర్లో 5 సెంటీమీటర్లు, కేపీహెచ్బిలో 4 సెంటీమీటర్లు, మూసాపేటలో 4.7 సెంటీమీటర్లు, జూబ్లీహిల్స్లో 4 సెంటీమీటర్లు, మియాపూర్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసిందని చెప్పి కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా రోడ్లపైనకి జనం రావాలంటేనే టూ వీలర్ల మీద వచ్చే వాళ్ళు ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా సూచిస్తా ఉన్నారు, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు అని చెప్తా ఉన్నారు. ఇదే పరిస్థితి రాగల 3 రోజుల పాటు కూడా ఉంటుందని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఏదైతే ఆవర్తనం ఉందో, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఈ ఉపరితల ఆవర్తనానికి నైరుతి ఋతుపవనాలు కూడా తోడవడంతో ఈ వర్షాలు అత్యధికంగా కురుస్తున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికే గ్రామాల్లో అయితే వ్యవసాయ పనులన్నీ నాట్లు అయితే చూసుకోవచ్చు, అవన్నీ కూడా ఇప్పటికే పనులు అయితే పుంజుకున్నాయి. నగరాలతో పోల్చుకుంటే అయితే పట్టణాలు అయితే కొంచెం ఈ వర్షాలన్నీ ఉపయోగపడతాయని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా జనజీవనం అయితే నగరంలో అయితే స్తంభించిపోయిందని చెప్పవచ్చు. ఓవర్ టు స్టూడియో. రాష్ట్రంలో గత 3 రోజులుగా